హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను టమాటా రసం చేశాను. ఇలా మిక్సీ పట్టి టమాటా రసం చేయండి, 5 నిమిషాల్లో రుచిగా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఇలా టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి, ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇలా గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. టమాటాలు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా తొక్కలు లేకుండా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదండి. మళ్ళీ గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలండి. ఈ రసం మూత పెట్టుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలండి, ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి, కొంచెం అల్లం వేసుకోవాలి, 2 వెండిన మిర్చీలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం ఎండిన కొబ్బరి వేసుకోవాలండి. ఇది వేస్తే చాలా టేస్టీగా వస్తుంది రసం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చ. నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను. మీ దగ్గర రోలు ఉంటే ఇలా కచ్చాపచ్చ దంచితే చాలా టేస్టీగా ఉంటుందండి రసం. చూడండి ఇలా మరుగుతుంది కదా రసం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే సరిపడా వేస్తున్నానండి, మీకు తగినంత వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి, కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి, ఒక 2 వెండిన మిర్చీలు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి రసం మరుగుతుంది కదా. బాగా మరగనవసరం లేదండి, ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఇందాక మిక్సీ పట్టిన పొడి ఉంది కదండి, ఇందులో వేసి కలుపుకోవాలండి. మనం వేపుకోలేదు కదండి, ఈ నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ రాదండి. చూడండి ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రసం పోపు పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. గ్యాస్ బంద్ చేసి పక్కకు తీసుకోవాలి. టమాటా రసం ఇలా మిక్సీ పట్టి ట్రై చేయండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.